అండ్ ఇక సూపర్ సిక్స్లో కీలకమైన ఒక హామీ స్త్రీ శక్తి పథకం నిన్న లాంఛనంగా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో చాలా మంచి పథకం సార్ ఇది వాస్తవంగా, ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేస్ చేస్తున్న అంశము, మీరు ఇచ్చిన హామీలో కొన్ని నిబంధనలు పెట్టారు, దానివల్ల మహిళలకు పెద్దగా ఉపయోగం ఉండదు అని చెప్పి. ఎన్నికల హామీల్లో భాగంగా మీరు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ అనుకుంటా సార్, ఈ 5 ఇచ్చారు. గరుడాలో ఇవ్వలేదు, లేకపోతే అమరావతిలో ఇవ్వలేదు, వెన్నెలాలో ఇవ్వలేదు, ఇలాంటివన్నీ రేస్ చేస్తూ ఉన్నారు. కూటమి నేతలు అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారం మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడ వరకైనా రాష్ట్ర వ్యాప్తంగా తిరగచ్చు అని చెప్పి, ఆ తర్వాత కాస్త జిల్లా వరకే పరిమితం అవుతాము, జిల్లా వరకే పరిమితం చేస్తామనే ఒక సైన్స్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఖండించి ఒక రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. కానీ ఇప్పుడు శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్ళాలంటే డైరెక్ట్గా బస్సు ఉండదు కదా, ఎక్స్ప్రెస్ బస్సు ఇవన్నీని, ఖచ్చితంగా దానికి అమరావతియో లేకపోతే సూపర్ లగ్జరీయో ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళు రైజ్ చేస్తున్న పరిస్థితి. సార్, ఈ స్త్రీశక్తి పథకం మీద మీ కామెంట్ ఏంటి? ఇది మహిళలకు ఎంతవరకు ఉపయోగకరం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఇది హామీ అమల్లో ఉంది కదా. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అని వారు నిర్వహించారు. యాక్చువల్గా ఇది 2023 డిసెంబర్లో ప్రారంభమైంది. ఆ తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రకటించిన హామీల్లో ఇది కూడా ఒకటి. వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఈ ప్రయాణ ఖర్చులు తగ్గించి వాళ్ళ ఆర్థిక స్వాలంబన ఏదైతే ఉందో దాన్ని పెంచాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఈ 18 నెలల్లో తెలంగాణలో సుమారుగా 6,600 కోట్ల దాకా ఆదాయాన్ని వీళ్ళు మిగుల్చుకున్నారు. దానివల్ల వీళ్ళ ఆర్థిక స్వాలంబన పెరిగింది అన్నది ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం. అదేవిధంగా మీరు చూస్తే ఎలక్షన్ల సందర్భంగా ఎక్కడి నుంచైనా ఎక్కడైనా వెళ్ళవచ్చు అన్న ఒక హామీ ఇచ్చి దాన్ని ఇప్పుడు స్త్రీ శక్తి పథకం అని నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దీన్ని మొదలు పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మీరు చూసుకుంటే సుమారుగా 16 రకాల బస్సులు ఉన్నాయి, రకరకాల కేటగిరీస్. ఇంతకుముందు మీరు అన్నట్టు ఈ స్త్రీ శక్తి అన్నది 5 బస్సుల్లోనే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ వీటిలలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఏపీఎస్ఆర్టీసీ ఏమన్నదంటే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న బస్సులలో సుమారుగా 74% బస్సులు ఈ 5 కేటగిరీలోనే ఉన్నాయి. కాబట్టి ఈ 5 కేటగిరీల్లో మొదట మేము ప్రవేశపెడుతున్నాం. యాక్చువల్గా ఈ స్కీమ్ని కేవలం 3 కేటగిరీల్లోనే ప్రవేశపెట్టాలని ముందు అనుకున్నారు, కానీ మిగతా 2 కేటగిరీలను కూడా తరువాత యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నెలకు సుమారుగా ఒక 166 కోట్లు, తర్వాత సంవత్సరానికి అందాజుగా ఒక 2,000 కోట్ల ఖర్చు ఉండబోతుంది అన్నది చేస్తున్నారు. సో ఇప్పుడు ఆర్టీసీ యూనియన్స్ అంటున్నది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే సుమారుగా 3,000 కోట్ల నష్టాల్లో ఉంది. 2023 వచ్చేసరికి ముందు 6,000 కోట్లు ఉండేది. ఆ తర్వాత ఆర్టీసీని మళ్ళా రాష్ట్ర ప్రభుత్వంలో వాటిని కలపడం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా అవి తగ్గుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా సుమారుగా 3,275 కోట్లు నష్టంలో ఉంది. అందువల్ల ఈ పథకాన్ని గనక సక్రమంగా అమలు చేయాలంటే సుమారుగా 3,000 అదనపు బస్సులు కావాలి, ఒక 10,000 మంది ఉద్యోగులు కూడా కావాలి అన్నది వాళ్ళు చేస్తున్న ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఈ ప్రభావం ఏదైతే స్త్రీశక్తి పథకం ద్వారా పీక్ అవర్స్లో చాలా ప్రభావం పడుతుంది. సుమారుగా 100% కాదు 150% కూడా చేరే ప్రమాదం దీంట్లో ఉంది. దానివల్ల సిబ్బంది, తర్వాత వాహనాల కొరత ఇవన్నీ కూడా ఏర్పడిపోతున్నాయి. సో ఏ విధంగా అయితే తెలంగాణలో ముందే అడిషనల్ బస్సెస్ స్టాఫ్ తీసుకుని వచ్చి వాళ్ళు ఈ స్కీమ్ను అమలు పరిచారు, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ విధంగానే చేయాలి అన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా, ఎందుకంటే ఎనీ పొలిటికల్ పార్టీ ఏదైతే మనం వాగ్దానం ఇచ్చానో ఆ వాగ్దానానికి విరుద్ధంగా మనం చేస్తున్నప్పుడు పొలిటికల్ డిస్కషన్ అయితే జరగాలి, దెర్ ఇస్ నో డౌట్. కాబట్టి వాళ్ళు చేస్తున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో వాటిని పాజిటివ్గా తీసుకొని ఈ పథకంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి అన్నది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదట్లో తెలంగాణలో కూడా బస్సుల సమస్య ఇచ్చే వాళ్ళు సుమారుగా 2,400 బస్సుల్ని యాడ్ చేశారు దీంట్లో. తర్వాత పీక్ అవర్స్ రద్దీ కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో కూడా వాళ్ళు ఏం చేశారంటే పీక్ అవర్స్లో స్పెషల్ సర్వీసెస్ను ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత రూట్ డిజైనింగ్ అని కూడా వాళ్ళు ఒకటి చేశారు.
సో ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పీక్ అవర్ సమస్యను కూడా చేసుకున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న అనుభవాన్ని తీసుకొని స్త్రీశక్తి పథకం అన్నది ఇది ఆర్థిక భారం కాదు, మహిళలకు స్వేచ్ఛ, భద్రత, సమాన అవకాశాలు, భవిష్యత్తులో ఈ సేవ్ చేసుకున్న అమౌంట్ పెట్టుబడి రూపంలో మారుతుంది. ఇది తెలంగాణలో బాగా విజయవంతమైన ప్రణాళిక కాబట్టి వారి నుంచి తీసుకుని ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందన్నది స్త్రీశక్తి పథకం గురించి మనం చేయాల్సిన ఆలోచన. ఎప్పుడైనా కూడా పొలిటికల్ కామెంట్స్ వస్తే వాటిని పాజిటివ్ గా తీసుకునే హుందాతనం కూడా కావాలి రాజకీయాల్లో. సో దే టేక్ దిస్ కామెంట్స్, వైసీపీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాజిటివ్ గా తీసుకుని ఫీడ్బ్యాక్ అనుకొని మన సిస్టంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి అని ఆలోచిస్తే అప్పుడు ఏంటంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అన్నది నిర్మాణం అవుతుంది. ఏ వర్గానికైతే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామో స్త్రీలకు, వారికి ఇంకా దానిలో మద్దతు చేకూరుతుంది. ఆ తర్వాత పీక్ అవర్ ని కూడా మనం ఎలా ట్యాకిల్ చేస్తాం అన్నది కూడా చూడాల్సిన అంశం.